కుట్రలకు పాల్పడుతూ అరెస్ట్ అయిన సిరాజ్ సమీర్ల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక విజయనగరంతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తెలిసింది. ఇక దేశంలో ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ పేలుళ్లకు కుట్ర పన్నారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఉగ్రవాద సానుభూతి పరులు సిరాజ్ ఉర్ రెహమాన్, సయీద్ సమీర్ల విచారణ రెండో రోజు శనివారం కొనసాగింది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న పలు అభియోగాలపై ఎన్ఐఏ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఏటీఎస్ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి దర్యాప్తును వేగవంతం చేశారు. సిరాజ్ సమీర్ల ద్వారా విజయనగరం, పలు ఇతర రాష్ట్రాల్లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు, ఐసిస్ లేదా ఇతర ఉగ్ర సంస్థలు వీరిని ప్రేరేపించినట్లు విచారణలో నిర్ధారణకు వచ్చారని సమాచారం. అధికారులు ప్రధానంగా ఆర్థిక లావాదేవీలపై అన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. రెండో రోజు దర్యాప్తులో భాగంగా సిరాజ్ కుటుంబం, అతని స్నేహితుల గురించి ఆరా తీశారు. అహీం గ్రూపులో ఎంతమంది సభ్యులు ఉన్నారు, వారు ఏ దేశాలు, రాష్ట్రాల్లో ఉన్నారు, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. సిరాజ్ సిగ్నల్ యాప్లో క్రియేట్ చేసిన 5 గ్రూపులను గుర్తించినట్లు సమాచారం. అతను గతేడాది నవంబర్ 22న మహారాష్ట్రలోని ముంబైకి వెళ్లినప్పుడు 10 మందితో కలిసి హక్ ఇండియాలో లైవ్ సెషన్కు హాజరైనట్లు విచారణలో తెలిసింది. అక్కడ ఎవరెవరిని కలిశాడు, అక్కడి నుంచి ప్లాన్, పేలుడు సామాగ్రి తీసుకువచ్చాడా అనే దానిపైన దర్యాప్తు అధికారులు చూపిలాగుతున్నారు. బీహార్కు చెందిన అబూ తాలెం అలియాస్ అబూ ముసబ్ సూచనలతో సిరాజ్, సమీర్లు సిగ్నల్ యాప్ ద్వారా జిహాదీ కార్యక్రమాలను తెలుసుకునేవారు. ఇందుకు సంబంధించిన పోస్టులు పెడుతూ ఇతరుల ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకుని అటువైపు ఆకర్షితులైనట్లు విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. విజయనగరంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఉగ్ర సానుభూతి పరుల ద్వారా పేలుళ్లకు కుట్రలు పన్నినట్లు విచారణలో నిర్ధారణకు వచ్చారని సమాచారం.